సరస్వతీదేవి జ్ఞానం, విద్య, విద్యాభ్యాసం, కళలు, సంగీతం ప్రతిరూపంగా పూజింపబడుతుంది. ఆమెను సృష్టికర్త బ్రహ్మదేవుని దివ్య సహచారిగా భావిస్తారు. బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆది పదార్థాలతో నిండిన రూపం, క్రమం, సౌందర్యం లేకుండా ఉండేది. అప్పుడు సృష్టిలో జ్ఞానం, శృతి, సమతుల్యత కలిగించేందుకు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని అవతరింపజేశాడు. ఆమె తెల్లని కమలంపై కూర్చొని చేతిలో వీణ పట్టుకొని పవిత్రతకు ప్రతీకగా తెల్ల చీర ధరించి చాలా కాంతితో వెలిగిపోయేది. ప్రపంచానికి జ్ఞానం, బుద్ధి, విద్యలన్నిటినీ ప్రసాదించేది. తన వీణ స్వరాలతో సృష్టిలో సమతుల్యత కలిగించేది. జీవనానికి లయ, సౌందర్యం అందించేది. సరస్వతీదేవి అక్షరాలు, మాటలు, సంభాషణలు, జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి వేదాలు, శాస్త్రాలను ఆధారంగా నిలిపింది. కవిత్వం, సంగీతం, కళల ద్వారా మానవులు భావాలను వ్యక్తపరచడం నేర్పింది. ఎప్పుడూ తెల్లని వస్త్రాధారణలో హంస లేదా నెమలిపై విహరిస్తూ కనిపించే ఆమె జ్ఞానం, అజ్ఞానంపై గెలుపుని సూచిస్తుంది. కొన్ని పురాణాలలో సరస్వతీదేవి బ్రహ్మదేవుని భార్యగా చెప్పబడుతుంది. ఆమె జ్ఞానంతో బ్రహ్మదేవుడు విశ్వాన్ని క్రమబద్ధం చేయగలిగాడు. దేవీ మహత్యం ప్రకారం శంభు, నిశంభు రాక్షసులు 3 లోకాలను ఇబ్బంది పెట్టినప్పుడు సరస్వతీదేవి వాగ్దేవి రూపంలో దర్శనమిచ్చి ఆమె ప్రసాదించిన మంత్రశక్తులతో దేవతలు బలాన్ని పొందుతారు. వేదకాలంలో సరస్వతి ఓ పవిత్రమైన మహానదిగా పూజింపబడింది. ఋగ్వేదంలో సరస్వతీ నది పవిత్రత, జ్ఞానానికి ప్రతీకగా వర్ణింపబడింది. తర్వాత కాలంలో ఆమె విద్యాదేవిగా విస్తృతంగా పూజింపబడింది. మాఘమాస శుక్ల పంచమి రోజున జరిగే ఈ ప్రధాన ఉత్సవాలలో భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి దేవికి పూలమాలలు సమర్పిస్తారు. చిన్నపిల్లలు తమ తొలి అక్షరాభ్యాసం ప్రారంభిస్తారు. పుస్తకాలు, వ్రాయు పరికరాలు, విద్యా పరికరాలు దేవి విగ్రహం ముందుంచి ఆశీర్వాదం పొందుతారు. సరస్వతీదేవి ప్రతీకలైన తెల్లని హంస జ్ఞానం, సత్య అసత్యాలు వేరు చేసే శక్తిని సూచిస్తుంది. వీణ విశ్వానికి లయ, సంగీతం, సమతుల్యతను సూచిస్తుంది. వేద గ్రంథం జ్ఞానం, విద్యను సూచిస్తుంది. తెల్ల కమలం పవిత్రత, జ్ఞానోదయానికి ప్రతీక. ఇలా సరస్వతీదేవి జ్ఞానమాతగా మానవజాతికి విద్య, కళలు, సాంస్కృతిక సంపదను అందించే దేవతగా పూజింపబడుతుంది.